హలో గాయ్స్! వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఏం రెసిపీ అనుకుంటున్నారా? ఈ రెసిపీ గురించి చెప్పే ముందు అందరికి ఒక విషయం చెప్పాలండి. ఏమిటి అనుకుంటున్నారు? మనం మార్నింగ్ చికెన్ వండామనుకోండి, ఈవినింగ్ చల్లగా అయిపోతది. లేకపోతే కొంచెం మిగిలిపోయినప్పుడు, అబ్బా! కొంచెమే మిగిలిపోయింది, ఇంట్లో అందరికి సరిపోదని చెప్పి టెన్షన్ పడుతుంటాం. అలాగే నైట్ చికెన్ మిగిలిపోయినప్పుడు మార్నింగ్ గూడా కొంచెం మిగిలిపోయిందనుకోండి, ఈ కొంచెం మిగిలిపోయింది అసలుకి ఏం చేయాలి దీన్ని అని చెప్పి ఆలోచిస్తుంటాం. అలా ఆలోచించకుండా ఈ మిగిలిపోయిన చికెన్‌తోని ఒక స్పెషల్ రెసిపీ చేసుకోవచ్చండి. అదేనండి మునక్కాయ, దోసకాయ వేసి ఈ మిగిలిపోయిన చికెన్‌తోని కూర వండుకుంటే ఉంటుంది చూడండి. అబ్బబ్బబ్బబ్బా! లొట్టలేసుకుంటూ తింటారండి. మరి అంత టేస్ట్‌గా ఉంటుంది. అలా వండుకోవడం వల్ల మళ్ళా కూర అందరికి ఇంట్లో వాళ్ళకి సరిపోతుంది. టేస్ట్‌గా కూడా ఉంటుంది. మిగిలిపోయిన చికెన్‌తోని కూర ఎలా వండుకుంటారు? బావుంటుందా? అని చెప్పి మీకు డౌట్ వస్తుంది గదా! చాలా అంటే చాలా బావుంటుందండి. మనం రెగ్యులర్‌గా వండుకునే చికెన్ కర్రీ కంటే కూడా ఈ మిగిలిపోయిన చికెన్‌తోని మంచిగా ఇలా మునక్కాయ, దోసకాయ వేసి వండుకోవడం వల్ల రుచి అనేది ఇంకా అద్భుతంగా ఉంటదండి. మీరెప్పుడైనా చికెన్ మిగిలిపోతే అదేనండి కొంచెం క్వాంటిటీలో ఉన్నప్పుడు, ఇంట్లో అందరికి సరిపోవాలనుకున్నప్పుడు ఇలా మీరు కంపల్సరీ ఇదే ప్రాసెస్‌లో వండుకుంటారు. మరి ఎందుకంటే అంత రుచిగా ఉంటది కాబట్టి ఒక్కసారి ట్రై చేస్తే మీరే అనుకుంటారు ఇంత బావుందేంటి అని చెప్పి. మరి అంత స్పెషల్ రెసిపీని ఎలా వండుకోవాలో చూసేద్దామా? అందుకోసం గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టండి. బౌల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే మినపప్పు ఇవన్నీ కూడా వేసి ఆయిల్‌లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఆయిల్‌లో ఫ్రై అయ్యేటప్పుడే ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని మంచి చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ ముక్కలు కూడా ఈ ఆయిల్‌లో వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇలా ఆనియన్స్ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు అందులో పసుపు కూడా యాడ్ చేయండి. పసుపు వేసిన తర్వాత మంచిగా కలపండి. కలపడం వల్ల ఆనియన్స్ ముక్కలతో పాటు ఈ పసుపు కూడా మంచిగా కలుస్తది. ఇలా మనం ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి తాలింపు అంతా కూడా మాడిపోతది. అందుకోసమే గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత మునక్కాయ ముక్కల పైన పొట్టు తీసేసి వాటర్‌లో మంచిగా వాష్ చేసుకొని, ఆ మునక్కాయ ముక్కలను కూడా ఇలా తాలింపులో వేసుకొని, తాలింపులో ఈ మునక్కాయ ముక్కలు అలాగే ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసనంతా పోయి ఆనియన్స్ అలాగే మునక్కాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోతే మనకు ఈ చికెన్, మునక్కాయ అలాగే దోసకాయ కూర అనేది చాలా అంటే చాలా బావుంటదండి. ఇలా ఒక 50% ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకోండి. ఈ దోసకాయ ముక్కలనేది మీ క్వాంటిటీని బట్టి చూసుకోవాలండి. చికెన్ ఎంత మిగిలిపోతే దాంట్లో మనం ఎక్కువ దోసకాయ ముక్కలు వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తది. తక్కువ దోసకాయ ముక్కలు వేసుకుంటే గ్రేవీ అనేది తక్కువగా వస్తది. అందుకోసమే దోసకాయ ముక్కలనేవి మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద సైజు దోసకాయని ఒక 2 తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా పొట్టు తీసుకొని మంచి చిన్న చిన్నగా కట్ చేసి ముక్కలు వేసుకోవడం వల్ల తొందరగా ఆయిల్‌లో మగ్గిపోతాయన్నమాట. ఇలా దోసకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్‌లో కలిసిపోయి తొందరగా మగ్గిపోతదండి. ఇలా మంచి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఆవిరి మీద మంచిగా ఉడికించుకోవాలి. గ్యాస్ సిమ్‌లో పెట్టి మంచి మధ్య మధ్యలో కలపడం వల్ల ఈ దోసకాయ ముక్కలు అలాగే ఆనియన్స్, ఈ మునక్కాయ ముక్కలు అన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయి. ఇలా 50% మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేయడం వల్ల దోసకాయ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి సాఫ్ట్‌గా అయితాయన్నమాట. మనకు మంచిగా ఉడికిపోతేనే కూర అనేది చాలా రుచిగా ఉంటది. ఉడకకపోతే పచ్చి పచ్చిగా ఉంటది. ఇవి తినేటప్పుడు దోసకాయ ముక్కలైనా, మునక్కాయ ముక్కలైనా పచ్చి పచ్చిగా ఉంటే మనకసలు తినలేం కదా! అందుకోసమే మంచిగా సాఫ్ట్‌గా ఉడికిపోతే మంచి టేస్ట్‌గా ఉంటది కాబట్టి కొంచెం లైట్‌గా వాటర్ యాడ్ చేసి ఆ వాటర్‌లో ఈ దోసకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు కూడా మంచిగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి. వాటర్ అంతా కూడా ఇంకిపోయి గ్రేవీ అంతా కూడా ఇలా దగ్గరికొచ్చేంత వరకు మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడకడం వల్ల మునక్కాయ ముక్కలన్నీ కూడా మంచిగా సాఫ్ట్‌గా అయిపోతాయి. మూత పెట్టి మంచిగా ఆవిరి మీద ఉడికించుకుంటే మంచిగా మగ్గిపోతదండి. అందుకోసమే మూత పెట్టి మంచిగా ఆవిరి మీద ఉడికించుకోవాలి. అలా ఉడికేటప్పుడు దోసకాయలోని వాటర్ కూడా బయటకొచ్చేసి ఆ వాటర్‌లో కూడా మంచిగా ఉడికిపోతాయి ఈ దోసకాయ ముక్కలనేవి. మనకు ఈ దోసకాయ ముక్కలు, ఈ మునక్కాయ ముక్కలు మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. కారం, ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. ఎందుకంటే దోసకాయ అనేది కొంచెం పుల్ల పుల్లగా ఉంటది కాబట్టి కారం, ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే పడతది. అందుకోసమే కారం, ఉప్పు అనేది వేసుకోండి. ఇప్పుడు మనం ఈ కూరకు సరిపోను కారం, ఉప్పు మాత్రం వేసుకోవాలండి. ఇందులో చికెన్ వేసినప్పుడు కారం, ఉప్పు అనేది ఎక్కువగా వేసుకోవాలని చెప్పి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కూర అనేది మనం చికెన్ కర్రీ అనేది ముందే వండి పెట్టుకుంటాం
కాబట్టి దాంట్లో సరిపడే కారం, ఉప్పు అన్నీ మనం ముందే వేసుకుంటాం కాబట్టి దానికి సరిపడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా మనం ఈ దోసకాయ, మునక్కాయ ముక్కలకు సరిపడే కారం, ఉప్పు వేసుకుంటే సరిపోతది. ఇలా కారం, ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలండి. అలా మగ్గనిస్తే మనం వేసిన కారం, ఉప్పు అంతా కూడా ఈ ముక్కలకు మంచిగా పట్టేస్తది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి మిగిలిపోయిన చికెన్ కర్రీ ఉంటది కదా! అది మనం నైట్ వండుకున్న చికెన్ కర్రీ అయినా, లేకపోతే మార్నింగ్ వండుకున్న చికెన్ కర్రీ అయినా మిగిలిపోయింది కొంచెం క్వాంటిటీలో మిగిలిపోయిన చికెన్ కర్రీని తీసుకొచ్చి ఈ కూరలో అదేనండి దోసకాయ, మునక్కాయ కూరలో వేసి మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారుగా మనం వేసిన చికెన్ కర్రీ అంతా కూడా ఈ మన దోసకాయ, మునక్కాయ కర్రీలో మంచిగా కలిసేటట్టు కలుపుకొని మళ్ళా మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ వదిలేయండి. గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టి అలా వదిలేయడం వల్ల ఈ మునక్కాయ ముక్కలకి, ఈ దోసకాయ ముక్కలకి ఈ చికెన్ గ్రేవీ అంతా కూడా మంచిగా పట్టేసి కూర అనేది మంచి టేస్ట్‌గా ఉంటది. అసలకి తింటుంటే ఎంత బావుంటదండి. పుల్ల పుల్లగా ఈ మధ్య మధ్యలో ఈ దోసకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు తగులుతుంటే ఆ టేస్టే వేరండి. మీరనుకుంటారు మనం మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ కంటే కూడా ఈ చికెన్ కర్రీ ఏంది ఇంత టేస్ట్‌గా ఉందని చెప్పి, ఇలా వండుకున్న కూరని మనం చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా ఎందులోకైనా పెట్టుకొని తినేయొచ్చండి. మంచిగా వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నా గానీ చాలా బావుంటది. ఇలా కూర అంతా కూడా మంచిగా ఉడికిపోతే ఆయిల్ అంతా కూడా పైకొచ్చేస్తది. ఇలా ఆయిల్ పైకొచ్చేసిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి మసాలా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం చికెన్ కర్రీ వండుకునేటప్పుడు అందులో మసాలా అవి వేసుకుంటాం కాబట్టి, ఇప్పుడు ఇందులో ఏం మసాలా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతది. ఇలా ఆయిల్ పైకొచ్చేసిందంటే మన కూర ఉడికిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మంచిగా మనకి ఇష్టమైన అన్నంలోకి గానీ, చపాతీలోకి గానీ, జొన్న రొట్టెలోకి గానీ ఏ కాంబినేషన్‌లో అయినా మనకి ఎలా తినాలనిపిస్తే అందులో పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేయొచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటది. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చికెన్ అనేది కొంచెం మిగిలిపోతే మనం అనుకుంటాం, ఈ మిగిలిపోయిన కొంచెం చికెన్ ఎవరికి పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తాం. ఎందుకంటే ఇంట్లో చాలా మందికి చికెన్ అంటే ఇష్టం ఉంటది. అదేనండి చికెన్ కర్రీ అంటే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి మిగిలిపోయిన కొంచెం చికెన్ కర్రీ పెట్టలేం కదా! అలాంటప్పుడు మంచిగా ఎక్కువ క్వాంటిటీలో ఈ కూరని చేసి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఇంట్లో అందరికి కూడా సరిపోతది ఈ కూర అనేది. అందుకోసమే ఇలా ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో మిగిలిపోయిన చికెన్‌తోని మంచిగా ఇలా దోసకాయ, మునక్కాయ వేసి ఒకసారి కూర వండుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బావుంటది. మరి ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి.